మంగినపూడి వద్ద బీచ్ లో స్నానానికి వెళ్లిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి చెందడంతో సముద్ర తీరాన విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగినపూడి వద్ద బీచ్ లో స్నానానికి వెళ్లిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి చెందడంతో సముద్ర తీరాన విషాద ఛాయలు అలుముకున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న 5 విద్యార్థులు ఉదయాన్నే మచిలీపట్నం బీచ్ లో స్నానం చేయడానికి దిగిన కొద్దిసేపటికి సముద్రపు అలలు పెద్ద ఎత్తున రావడంతో కొట్టుకుపోతున్న 4 మెరైన్ పోలీసులు రక్షించారు. అదే సమయంలో పెద్ద అలల కింద తోకల అఖిల్ అనే విద్యార్థి కొట్టుకుపోవడం విషాదాన్ని మిగిల్చింది. గల్లంతైన అఖిల్ కోసం మెరైన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మెరైన్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసి అతని మృతదేహం సముద్రపు ఒడ్డున కనుగొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నెల 18న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నెల 18న ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి రానున్నట్లుగా చెల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. మీడియా సమావేశంలో చక్రధర్రావు మాట్లాడుతూ 17 నుంచి 19 వరకు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. ఇక వేడుకలకు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా స్వాగత ద్వారం, పంచాయతీ డ్రైనేజ్, కమర్షియల్ కాంప్లెక్స్, వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అలాగే కోనేరు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ పాల్గొన్నారు. ఈ షష్ఠి మహోత్సవంలో వచ్చి స్వామివారికి పట్టుబట్టలు ఇచ్చి, అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా మరి స్వాగద్వారానికి, పంచాయతీ డ్రైన్కి, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ మరియు వసతి గదులకు, అలాగే వర్క్ కంప్లీట్ అయిన కోనేరు అభివృద్ధి దానికి అన్నిటికీ కూడా వారు కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ఓపెనింగ్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే నిత్యాన్నదానం కూడా కళ్యాణం ఇక్కడ వేయటం బట్టి తాత్కాలికంగా మన టీటీడీ కళ్యాణ మండపంలోకి ఆ రోజున మార్చడం జరుగుతుంది. ఆ రోజున కూడా సామూహికంగా అఖండ అన్న సమారాధన ఎంతమంది అయితే వస్తారో భక్తులందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తదుపరి స్వామివారి దర్శనం చేసుకుని తదుపరి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి. 11 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం, దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే చివరి రోజు అయినటువంటి మంగళవారం రోజున వసంతోత్సవ కార్యక్రమం, అలాగే సాయంత్రం పూట 7 గంటలకి స్వామివారి పుష్పశయ్యాలంకరణ పరిచయ సేవ కార్యక్రమంతో స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు దివ్యంగా జరిగి స్వామివారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా విరివిగా వచ్చేసి ఈ 3 రోజులు కూడా 17, 18, 19 కూడా వైదిక కార్యక్రమాలు కూడా యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా స్వామివారికి బలిహరణ కార్యక్రమాలు, నిత్యహోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం పూట స్వామివారి పంచాయతన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. 11 రోజుల పాటు జరిగే పైడమ్మ జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలు పురస్కరించుకుని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. జాతర మహోత్సవాలు పురస్కరించుకుని గ్రామ దేవత పైడమ్మ తల్లి అమ్మవారు అలంకరణ నిమిత్తం మచిలీపట్నం బయలుదేరి వెళ్లింది. అలంకరణ పూర్తి చేసుకుని తిరిగి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి పెడన పట్టణంలోని పురవీధులు తిరిగి 27వ తేదీ ఉదయం ఆలయ ప్రవేశం జరుగుతుంది. सूर्य तेजमुनि
అయ్యప్ప మండలి పూజల్లో భాగంగా భక్తి గీతాల పోటీల్లో పలు భజన బృందాలు పాల్గొన్నాయి. గాంధీబొమ్మ శివాలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండలి పూజలలో భాగంగా భక్తి గీతాల భజన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పట్టణంతో పాటు పలు ప్రాంతాల నుండి భజన బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న వారిలో గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న బృందాల వారికి కూడా పలు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేయనున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాముల్లో నిరంతరం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేందుకు ఈ పోటీలు దోహదపడతాయని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. దాతల సహాయ సహకారాలతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలను చేపట్టడం జరుగుతుందని వారు చెప్పారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామని టీడీపీ జనసేన నాయకులు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య 64వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లోని ఆయన కాంస్య విగ్రహానికి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టాభి స్మారక భవనం కోసం పాలకుల తీరును నిరసిస్తూ ఈ సందర్భంగా విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య పేరిట స్మారక భవనం కోసం స్థలం కేటాయించిన నగరపాలక సంస్థ గత 2 సంవత్సరాల నుండి అనుమతులు ఇవ్వకపోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు లింగం ఫిలిప్, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, టీడీపీ నాయకులు మోటమరి బాబా ప్రసాద్, గొర్రెపాటి గోపిచంద్, జనసేన నాయకులు గడ్డం రాజు, కొట్ట వెంకట్రావు, వంపుగడల చౌదరి, పట్టాభి స్మారక భవనం సాధన కమిటీ సభ్యులు సోడిశెట్టి బాలాజీరావు, వేమూరి రామకృష్ణారావు, ఏఆర్కే మూర్తి, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిది మచిలీపట్నం వాసి అయినందుకు మచిలీపట్నం వాసులంతా కూడా గర్విస్తారు. అటువంటి మహనీయుడు గాంధీ గారి పిలుపుతో ఆయన స్వాతంత్ర పోరాట రంగంలో ప్రవేశించి చాలా తీవ్రమైన పోరాటం చేసి అనేక సంవత్సరాలు జైల్లో ఉండి స్వాతంత్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గనుల్లో అటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా ఒకరు. ఆయన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. ఇవాళ ఆంధ్రా బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా కొన్ని లక్షల మందికి ఒక బ్యాంకు సదుపాయాలని, రుణ సదుపాయాలను కూడా కలగజేసి అనేక మంది వ్యాపారాలు వ్యవహారాలు చేసుకోవడానికి సహకరించినటువంటి బ్యాంకు. అటువంటి గొప్ప వ్యక్తి, మచిలీపట్నానికి చెందిన వ్యక్తి. మరి ఆయనకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోటీ చేసి మహాత్మా గాంధీ గారి అండదండలతో ఘన విజయం సాధించి మచిలీపట్నానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన స్మారక చిహ్నంగా ఒక స్మారక భవనం నిర్మించాలని చెప్పి అందరూ కూడా పోరాటం చేసి ఉద్యమం చేస్తే భూమిని కేటాయించి ఆ భూమిలో నిర్మాణానికి యూనియన్ బ్యాంక్ వారు 40 కోట్ల రూపాయల రుణం కాదు దానంగా యూనియన్ బ్యాంకు దగ్గర 46 లక్షల రూపాయలు మరి కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇవాళ వరకు దాని మీద ఇక్కడ స్థానిక నాయకులు పేరు నాని గారు అడ్డుపెట్టి అదే స్థలాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని నిర్మించడం దుర్మార్గం. దగ్గర 60-70 ఏళ్ళ మట్టున పార్టీలు ఇవాళ వాళ్ళకి భవనాలు లేవు, స్థలాలు లేవు, ఏమీ లేవు. నిన్నగాక మొన్న వచ్చిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు
2 ఎకరాల స్థలం తీసుకుని దగ్గర 5-6 కోట్ల రూపాయలతో మరి భవనం నిర్మిస్తున్నారంటే వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన ఏంటో అర్థం కాదు. ప్రజలు ఏమనుకుంటారు, ఈ మాట్లాడే ప్రజలు మన గురించి ఎలా ఆలోచిస్తారనే భయం లేకుండా దగ్గర సంవత్సరం మట్టి దీని మీద పోరాటం చేస్తుంటే కనీసం స్పందించకుండా లెక్కలేనితనంగా ప్రజలంటే ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అమరావతిలో కూడా 4.5 సంవత్సరాల మట్టి వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళని కూడా పట్టించుకోరు. ప్రజల్ని పట్టించుకొని పార్టీలని ఏమైపోయినాయో ఈ వైఎస్ఆర్ పార్టీ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ పార్టీ పెద్దలందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో మన ఆంధ్ర బ్యాంకును స్థాపించి అలాగే కృష్ణా బ్యాంకును కూడా స్థాపించి దేశాల్లో కూడా ఆ ఆంధ్ర బ్యాంకు అభివృద్ధికి ఎంతో కొన్ని లక్షల మందికి ఉపయోగపడే రీతిగా ఆ బ్యాంకుని అభివృద్ధి చేసి ఆయన నెలకొల్పితే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, గాంధీ గారి అనుచరుడు. మరి స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. మరి మచిలీపట్నానికి అంత వన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. మరి ప్రపంచ దేశాల్లోనే మచిలీపట్నానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన యొక్క స్థాపించినటువంటి ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకు వాళ్ళు మరి దానిలో విలీనం చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని పోరాటాలు కూడా ఆ విలీనానికి ఆపడానికి ప్రయత్నాలు చేసినా కూడా మరి ఆగనటువంటి పరిస్థితి. యూనియన్ బ్యాంకులు విలీనం చేసి ఆ మహనీయుని స్మరించుకోవడానికి మెకానిక్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కృష్ణా జిల్లా మెకానిక్ల సంక్షేమ సంఘ కార్యదర్శి కొల్లా వెంకట సుబ్బారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది మెకానికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మెకానిక్స్ సంక్షేమ సంఘం నాయకుడు కృష్ణా జిల్లా మెకానికుల సంక్షేమ సంఘ కార్యదర్శి కొల్లా వెంకట సుబ్బారావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం మెకానిక్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీతో మెకానికులకు వృత్తి తగ్గిపోతుందని, ప్రభుత్వ పరంగా రుణాలు, అర్హులైన మెకానికులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. సంఘ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మెకానికులు జీవితాలు చాలా పేదరికంలో ఉన్నాయని, ప్రభుత్వ పరంగా చేయూత అందించాలని అన్నారు. మచిలీపట్నం అవనిగడ్డ బంటుమిలికి చెందిన మెకానిక్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో కాకినాడ పవర్ ఆయిల్ లూబ్రికేట్ ప్రతినిధులు అజయ్ కుమార్, వీరేష్ కుమార్, రవీంద్రనాథ్, వర్ధన్ కుమార్, సంఘ కార్యదర్శి దాసరి నాగేంద్రరావు హాజరై మెకానిక్లందరికీ ఉచితంగా ఆయిల్ పంపిణీ చేశారు. అనంతరం మెకానిక్ల ఆధ్వర్యంలో కొల్ల వెంకట సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఈ పొజిషన్ ఉన్నారంటే దానికి పునాది అన్నయ్య లంకిశెట్టి బాలాజీ గారని హృదయపూర్వకంగా నేను మనసుకి చెప్పగలను. ఎందుకంటే పిల్లలందరూ కూడా మెకానిక్ షెడ్లో పెట్టుకోమన్నారు తమ్ముడు, వాళ్ళకి ఏది కావాలో నేను సహాయం చేస్తానని మొదటిసారి మన మెకానిక్ పిల్లలకి పెద్ద రోజుల్లోనే ఆయన దాదాపు ₹1,00,000 ఆ రోజుల్లో పుస్తకాల కోసం మన మెకానికల్ కోసం డొనేషన్ ఇచ్చి అవన్నీ కూడా పుస్తకాలు పిల్లలకి అందజేయటం. అలాగే తర్వాత మరి నాని గారు 2 సార్లు ఇవ్వడం, అలాగే బాడికి రామకృష్ణ గారు 2-3 సార్లు ఆయన ఇవ్వడం, ఇలా మెకానిక్ పిల్లలందరికీ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ మెకానిక్ పిల్లలను పొజిషన్లో తీసుకురావడానికి మొట్టమొదటిగా సూచనలు చేసిన అన్నయ్య లంకిశెట్టి బాలాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్నయ్య రుతుం గారు ఎంతో మందికి మన మెకానిక్కి ఎన్నో రకాలుగా సహాయపడుతూ కొన్ని తెలియని విషయాలు ఉన్నా కూడా ఎన్నో విషయాలు మనకు ముందుండి మనకి ఖర్చు పెడతానే జరుగుతుంది. రోజుకు 1 లీటర్, ఒక్కొక్కరు 1 లీటర్ వాడినా కూడా వాళ్ళకి కొంత ఆయిల్ అనేది సేల్ అవుతుంది, ఉపయోగపడాలి. మనం కూడా వాళ్ళు కూడా సంతోషిస్తారు మనం ఖర్చు పెట్టినందుకు. మనం కూడా అర్పించుకునే మనం వీటిని మనం కూడా ఖర్చు పెట్టాలి, ఆయిల్ అనేది సేవ్ చేసి పెట్టాలి. తర్వాత మా మీటింగ్లో కూడా దాదాపు 2010 నుంచి ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా రాను అనే మాట లేదు. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టుకుని ఆయన మా కోసం ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా రావడం అనేది జరుగుతుంది. మంచి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఆయన సలహాలు కూడా తీసుకుని మా మీటింగ్ని మా యూనియన్ని 2012 నుంచి ఇప్పటి వరకు 3 మండలాలుగా అధ్యక్షుడిగా నేనే కొనసాగుతున్నాను. 2012 నుంచి ఇప్పటివరకు ప్లస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా 2012 నుంచి కాలనీ ఏర్పాటు చేయాలని, ఆటో నగర్లో కూడా అందరూ కూడా నిజమైనటువంటి మెకానిక్కి స్థలాలు కేటాయించాలని కూడా మనం అనడం జరుగుతూ ఉంది. రాబోయేది 2-3 నెలల ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఇచ్చినా మనకు అనవసరం. కానీ మనం మాత్రం మెకానిక్ల సమస్యలు ఎవరైతే తీరుస్తామని అందరూ మేనిఫెస్టోలు పెడతారో అటువంటి అభ్యర్థులు మనం ఎన్నికలంటే మనం ముందుకెళ్ళాలి. ఇది రైట్ టైం మనకు. ఇక్కడ మెకానిక్ల సమస్యలు ఎక్కడెక్కడ తెరమరు గడిపో అయిపోతూ ఉన్నాయి. మారుతున్న టెక్నాలజీలో కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల మన మెకానిక్ల యొక్క పని సామర్థ్యం చాలా తగ్గిపోయింది.
ఎక్కడెక్కడ వర్క్షాప్లోనే పనులు చేస్తూ ఉన్నారు. అక్కడ బండికి రిపేర్ రావట్లేదు. వాళ్ళు గతంలో ఇది ఆవాయి తెగిందనో బ్రేక్ తెగిందనో ప్లగ్ పోయిందని వచ్చేవాడు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వృత్తిని కాపాడుకుంటూ మన నైపుణ్యాన్ని పెంచుకుంటూ మెకానికల్ యొక్క వారికి కనీసం వాళ్ళ పని గ్యారెంటీ కల్పించాలి. ప్రభుత్వ పరంగా రుణాలు ఇవ్వాలి. వర్క్షాప్ మెయింటెనెన్స్ కోసం ఈడేపల్లిలోని భగవాన్ సత్యసాయిబాబా మందిర వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈడేపల్లిలోని భగవాన్ సత్యసాయిబాబా మందిర వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అల్పాహారాన్ని, అనంతరం శ్రీ సత్యసాయి కుటుంబ నారాయణ సేవను జిల్లా వేదాధ్యయన సమన్వయకర్త పాతూరు జ్ఞానేశ్వరి శర్మ, సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, సమితి సేవాదళ సమన్వయకర్త కురాళ్ల అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి కుటుంబ నారాయణ సేవను శ్రీనివాస్ నగర్ శ్రీ సత్యసాయి భవన సెంటర్ నందు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మందిర ఇన్ఛార్జ్ ఎంబి రామ్మూర్తి, కళ్యాణులతో పాటు ఎం శ్రీనివాసరావు, కొండలరావు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం సత్యసాయి భక్తులందరికీ శుభదినం. కారణం ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిర వార్షికోత్సవ శుభదినం డిసెంబర్ 17. ఇటువంటి శుభదినం రోజునాడు ఈరోజు ఉదయం 7:30 ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు శ్రీ సత్యసాయి యువతచే అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ సుమారుగా 55 మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 10:54 కృష్ణా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల వేదాధ్యయన విభాగ సమన్వయకర్త బ్రహ్మశ్రీ పాతూరి జ్ఞానేశ్వర శర్మ గారు, శ్రీనివాస నగర్ ఇన్ఛార్జ్ శ్రీ ఎంబి రామ్మూర్తి గారి చేత జ్యోతి ప్రజ్వలనంతో శ్రీ సత్యసాయి కుటుంబ నారాయణ సేవకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక నుంచి ప్రతి 3వ ఆదివారం నాడు శ్రీనివాస నగర్ శ్రీ సత్యసాయి భజన సెంటర్ నుంచి సుమారుగా ఒక 50 మంది నిరుపేదలకి ఆహారపు పొట్లాలు దానం అంటే ఇది అన్నదానం అని అనం. మనం నారాయణ సేవ అంటే ఆ వ్యక్తిలో ఉన్న భగవంతుడిని మనం చూసేటువంటి ఒక గొప్ప సాధనని స్వామి మనకిచ్చారు. స్వామి చెప్పేది అన్ని ఆధ్యాత్మిక, అన్నింటిలో భగవంతుని చూసేటువంటి అలవాటు మనకు సాధకులకి ఇవ్వటం స్వామి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మనం ఎవరిని పిలిచినా సాయిరామ్ అని పిలుస్తాం, సాయిరామ్ అని పలకరిస్తాం. అంటే ఆ వ్యక్తిలోని భగవంతుడిని చూడమని. అలాగే నారాయణ సేవ పేరుతో అవతల వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతునికే నేను ఇది సమర్పిస్తున్నాను అని. సో అలా నారాయణ సేవ అనేది చాలా ఉత్తమమైన సేవ కాబట్టి ఆ సేవ ద్వారా మనకు భగవంతునిలో ఉన్నటువంటి ఆ అవతల వ్యక్తిలో ఉన్న భగవంతుని దర్శించేటువంటి సాధనగా మనకు ఇది స్వామి ఇచ్చారు. అది ఇక్కడ భజన మండలిలో ఈరోజు ప్రారంభించటం చాలా సంతోషించదగ్గ విషయం. స్వామి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు ఈ భజన మండలి. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద క్షతగాత్రులను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి పరామర్శించారు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఇక ఆదివారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం శివారు మేకవారిపాలెం గ్రామంలో నడకుదురు ప్రధాన రహదారిపై ఆర్టీసీ కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న వెంటనే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముందుగా చెల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి వారికి గాయాల గురించి ఆరా తీశారు. ఇక వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 4 గాయాలకు గురికాగా వారికి ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన వైద్యం కోసం కూడా ఇక మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పరిశీలించారు. ముందే నడకుదురు చల్లపల్లి రోడ్లో బస్సు పడిపోవడం జరిగింది, ఆర్టీసీ బస్సు. దాంట్లో 4 మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇది ఎక్స్రే చేయించాల్సిన అవసరం పడింది. ఒక ఆమెకేమో సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మచిలీపట్నం హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఈ బస్సు పడిపోవడం బాధాకరమైన విషయం. అందులో ఉన్న ఒక 2 పెద్దవాళ్ళకి ఆయనకేమో చెయ్య,
అట్లా ఇంకొక ఆవిడకి కూడా చేతికి దెబ్బతైంది, ఒక ఆవిడకి తల దెబ్బతైంది. వీళ్ళందరినీ ఇంకా మరింత జాగ్రత్తగా వైద్యం చేయించడం కోసం మచిలీపట్నం హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఏదైనా ఇటువంటి సంఘటనలు కొంచెం ఇబ్బందికరమైనవి, బాధాకరం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సుఖీభవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నాగశంకర్ తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సుఖీభవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నాగశంకర్ తెలిపారు. ఎర్రంశెట్టి ఫణికుమార్ ప్రియదర్శిని దంపతుల సహకారంతో సుఖీభవ ఫౌండేషన్ పెడన పట్టణంలోని అమ్మ ఫౌండేషన్ వృద్ధులకు, పేదలకు, వితంతువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నాగకుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని, పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండాలన్నదే తమ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముక్కు శివలీల, పాండురంగారావు, కోగంటి చిరంజీవి చౌదరి, వీరంకి శ్రీనివాసరావు, అబ్దుల్ పాసి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రంశెట్టి ఫణికుమార్ చేసే సపోర్టు ఎప్పుడు మర్చిపోలేనిది. ఆయన ఆస్ట్రేలియాలో ఉండి కూడా, ఎన్ఆర్ఐ అయ్యుండి కూడా ఈరోజు ఈ ఈవెంట్ చేస్తున్నామని ఒక ఇంటిమేషన్ ఇవ్వగానే తన వంతుగా తను ఏం చేయగలగాలో అంత సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందకరమైన విషయం. ఇంతేకాదు ఫౌండేషన్ ఇంకా మరిన్ని మహోన్నతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. దీనికి గాను అందరి యొక్క సపోర్టు మాకు ఎప్పుడు ఎలవేళ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ ఫౌండేషన్లో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమే కాదు, ఫౌండేషన్లో డైరెక్టర్ అయినటువంటి ఫణికుమార్ గారికి, ప్రియదర్శిని గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారాగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేసినందుకు వారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను. సుఖీభవ ఫౌండేషన్లో ఎన్నో కార్యక్రమాల్లో స్వామి పాల్గొన్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో చేయాలని ఆశిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.